హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న, తోలు నలుపు తింటే పులుపు ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. తోలు నలుపు తింటే పులుపు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ యూస్ఫుల్ టిప్సేనండి, అన్నీ అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ టిప్స్ అనేది అర్థమవుతాయి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి ఇంట్రెస్టింగ్ న్యూ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, అగ్గిపెట్టెలు అయితే ఒక్కోసారి చెమ్మొచ్చేసి నిమ్ముకొని సరిగా వెలగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఈ టిప్ అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. ఇలా అగ్గిపుల్లలో ఒక్కొక్కసారి నిమ్ముకొని తేమగా ఉండి ఒక్కొక్కసారి ఎలగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక వాడంది డబ్బా ఎట్లాంటిది ఒకటి తీసుకొని దాంట్లో ఈ అగ్గిపుల్లలన్నీ అందులో వేసేసుకొని దాని మూత అయితే ఉంటుంది కదండి, దానికి పెట్టిన మూత అయితే తీసుకొని ఇలా మూతకైతే అగ్గి పెట్టుకున్నటువంటి ఈ లేబుల్ని ఇలా సీజర్ పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ లేబుల్ని డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఉంటుంది కదండి, ఆ టేప్ని తీసుకొని కొంచెం అయితే సీజర్ పెట్టి కట్ చేసేసుకొని ఇలా మూతకి లోపల పక్కన ఈ విధంగా మనం ఈ అగ్గిపెట్టి లేబుల్ని ఇలా అతికించామనుకోండి చక్కగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది తడుస్తుందేమోనని భయం కూడా ఉండదు. ఇలాగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎగ్ పుల్లల్ని చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయండి. ఈ విధంగా మూతకైతే ఈ లేబుల్ అయితే అతికించుకున్నాం కదండి. ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టుకున్నా కూడా తేమ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. మనకి అగ్గిపుల్లలో ఇలా గీసిన వెంటనే చక్కగా వెలుగుతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగ మనం మూతకైతే ఈ లేబుల్ని అంటించాం కదండి. ఇప్పుడు అయితే అగ్గిపుల్లని గీసి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అయితే ఇలా వెలుగుతాయి. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, మన దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలాగా ఎడల్పు బౌల్ ఒకటి తీసుకుని దానిలో వాటర్ పోసేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా దోశలు కానీ ఇడ్లీ కానీ పొంగుతూ వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే ఒక గుప్పెడు రైస్ అయితే తీసుకోవాలండి. ఇలా రైస్ అయితే వేసుకున్నాం కదండి, టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ మీకు అందుబాటులో ఏది ఉంటే అది ఇలా ఒక స్పూన్ అయితే వేసేసుకొని బియ్యం అలానే టీ పౌడర్ మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో అయితే ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదండి, మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలాగ ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ఫుడ్ ఐటమ్స్ పెట్టినా కూడా మనం అస్తమానం క్లీన్ చేయలేం కదండి. ఈ విధంగా రైసు అలానే టీ పౌడరు చాలా బాగా మంచి స్మెల్ వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత ఎగ్స్ అట్లు ఖాళీ అయిపోయినవి పడేస్తూ ఉంటాం కదండి. ఆ వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం టమాటాలు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. బయట ఒక్కొక్కసారి పెట్టకుండా అలా వదిలేసినప్పుడు టమాటాలు పాడైపోతూ ఉంటాయి కదండి. ఒకదానికి ఒకటి టచ్ అయ్యి అవి తేమను అబ్జర్వ్ చేసుకుని పాడైపోతూ ఉంటాయి. ఇలా ఎగ్ అట్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, మొబైల్ ఫోన్స్ స్క్రీన్ టచ్ ఒక్కొక్కసారి పనిచేయదు కదండి. మనం ఎంత నొక్కినా కూడా స్క్రీన్ టచ్ అనేది పనిచేయదు కదండి. మనం మొబైల్ షాప్కి వెళ్ళి చక్కగా ఇలాగా మనం దానికి రిపేరింగ్ చేయించుకుంటూ వస్తూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి.
ఇలాగా వరిపిండి కొంచెం తీసుకొని ఇలా ఫోన్ మీద ఇలా చల్లేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా తుడుచుకున్నాం అనుకోండి, స్క్రీన్ టచ్ చక్కగా పనిచేస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్లో కొంచెం అయితే పేస్ట్ తీసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి ఏదైనా ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేయాలండి. ఇలా పక్కన పెట్టేసుకున్న ఈ లిక్విడ్ 1 అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ చూసుకొని స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో బొద్దింకలు కానీ, బల్లులు కానీ, చీమలు కానీ, పురుగులు కానీ ఇవి ఎక్కువగా నైట్ టైంలో తిరుగుతూ ఉంటాయి కదండి. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి, ఇలా అక్కడక్కడ కొంచెం స్ప్రే చేసామనుకోండి, గ్యాస్ స్టవ్ మీద కానీ, గ్యాస్ పొయ్యి కింద కానీ, అలానే కిచెన్ సింక్లో బల్లులు, బొద్దింకలు ఏ ప్లేసుల్లో అయితే ఎక్కువగా తిరుగుతాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం స్ప్రే చేసామనుకోండి, బొద్దింకలు కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ, చీమలు కానీ రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుందండి. ఈ టిప్ అయితే ఇలాగా వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి మనం అనుకోకుండా పొయ్యి మీద రైస్ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి. అలా మర్చిపోయినప్పుడు అన్నం అంతా కూడా మాడిపోతూ ఉంటుంది. అలా మాడిపోయిన రైస్ని మనం తినలేము కదండి. ఆనియన్స్ని ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వాటర్తో ఇలా అక్కడొకటి పెట్టేసుకున్నాం అనుకోండి, మాడు వాసన లేకుండా ఆ స్మెల్ అంతా కూడా ఈ ఆనియన్స్ పీల్చుకుంటాయి కాబట్టి ఇలా రైస్లో పెట్టుకోవటం వల్ల మాడు వాసన లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, జ్యూస్కి వచ్చినటువంటి బాటిల్స్ని మనం పడేస్తూ ఉంటాం కదండి. చిన్నవి మనం జ్యూస్ తాగుతూ పడేస్తూ ఉంటాము. అలాంటి బాటిల్ని ఒక 2 తీసుకొని ఇలా రెడీ చేసుకున్నానండి. దీనికి చక్కగా చాక్ అయితే హీట్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను. మధ్యలో భాగాన్ని తీసేసి పై భాగాన్ని కింద భాగాన్ని ఇలా జాయింట్ చేశానండి. దీనిలో అయితే కొంచెం గల్లుప్పు వేసుకొని లవంగాలు అయితే ఇలా గుచ్చేసుకొని ఇలా పెట్టుకున్నానండి. అక్కడక్కడ హోల్స్ పెట్టుకున్న పై భాగానికి ఇలాగా మనం బెడ్రూమ్స్లో కానీ, హాల్లో కానీ, బాత్రూమ్స్లో కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. హోటల్లో రూమ్స్ అయితే ఎలా మంచి స్మెల్ వస్తాయో ఆ విధంగా మంచి స్మెల్ వస్తాయండి. ఈ స్మెల్ పోయింది అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం కంఫర్ట్ ఇలా వేసేసుకుని మనం ఎక్కడైనా బెడ్రూమ్స్లో కానీ, బాత్రూమ్స్లో కానీ, హాల్లో కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుందండి. నిజంగా చెప్తున్నాను, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక బాటిల్ అయితే లవంగాలు అయితే వేసుకొని మన కిచెన్లో చక్కగా వాడుకుంటున్నానండి. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, మొబైల్ ఫోను ఏదైనా వీడియోస్ చూడాలి అనుకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి పక్కన పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే ఇలాగా ఛార్జర్ అడాప్టర్ అయితే ఉంటుంది కదండి, ఇలా అడాప్టర్ పెట్టుకొని మధ్యలో ఇలా ఫోన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏదైనా వీడియోస్ పెట్టుకొని పని చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎటు తిప్పుకున్నా కూడా మనం పడిపోకుండా ఉంటుందండి. ఇలా వీడియోస్ అయితే చూసుకుంటే మన పని చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, స్పెడ్స్ అయితే చాలా ఇంట్లో అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఎక్కువగా ఉంటే ఇలా ట్రై చేయండి. ఓల్డ్ బ్యాగిల్లో ఒకటి తీసుకొని ఇలాగ స్పెడ్స్ అన్ని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, తీసుకుని వాడుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎన్నైనా చక్కగా ఇలా పెట్టుకోవచ్చు, పగిలిపోతాయేమోనని భయం కూడా ఉండదండి. ఈ విధంగా తగిలించేసుకున్నాం అనుకోండి, ఎన్నైనా తగిలించుకోవచ్చు. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, రింగ్స్ అయితే ఇలా ఫింగర్స్కి పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి టైట్గా ఉండి రావు కదండి. మనం ఎట్లా సోప్ పెట్టి తీసినా కూడా ఒక్కొక్కసారి టైట్ అయిపోయి ఎంత తీసినా కూడా రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం వ్యాజ్లైన్ అయితే ఇలా అప్లై చేసేసి గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని ఒక దాన్ని తీసుకొని ముందుగా రింగ్ లోపలికి ఈ థ్రెడ్ని పానిచ్చేసి ఇలా మొత్తం కూడా మెల్ చుట్టేసి చివరన ముడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వ్యాజ్లైన్ అయినా అప్లై చేసి ఇలాగ థ్రెడ్ని కింద నుంచి ఉన్నటువంటి ఆ థ్రెడ్ని పైకి ఇలా స్లోగా లాగుతూ వస్తే రింగ్ అనేది చాలా బాగా ఈజీగా వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది.
నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి పిండి పులుపు వచ్చేస్తూ ఉంటుంది. అలా పుల్లగా లేకుండా ఉండాలంటే తమలపాకుని ఇలా ఒక ఆకుని తీసుకుని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ తమలపాకుని దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండి కానీ పెట్టుకున్నాం అనుకోండి, మనకి పిండి పులియకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 13, అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకుని అల్లం ఇందులో ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి, అల్లం పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కుక్కర్లో మనం ఏదైనా వంట చేసుకున్నప్పుడు చింతపండు మనం వేరే కర్రీలోకి వేసుకోవాలి అనుకున్నప్పుడు త్వరగా నానదు కదండి. ఆ వేడి కుక్కర్ మీద ఇలా పెట్టేసి తర్వాత వాటర్లో నానపెట్టుకుంటే చక్కగా చింతపండు గుజ్జు అయితే వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా వేడిగా ఉన్న కుక్కర్ మీద చింతపండుని ఇలా పెట్టేస్తే చక్కగా మెత్తబడిపోతుందండి. ఇలా మెత్తబడిన ఈ చింతపండు చక్కగా అందులో వాటర్లో వేసేసుకొని ఇలాగ చేతితో అనుకుంటే చింతపండు రసం అయితే చక్కగా వచ్చేస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, పచ్చిమిర్చి ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇలా ఒళ్ళిపోతూ ఉంటాయి కదండి. పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఆయిల్ ప్యాకెట్స్ మనం ఆయిల్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఒక ప్యాకెట్ని అయితే ఇలా తీసుకొని ఇలాగా ఒక కవర్ని అయితే తీసుకొని చెదరి పెట్టి ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని తొడుములు తీయకపోయినా ఇందులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇందులో ఎంతో అంత ఆయిల్ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 16, నెయిల్ పాలిష్ అయితే నెయిల్కి ఇలా అప్లై చేసుకుంటూ ఉంటాం కదండి. నెయిల్కి అప్లై చేసుకున్న తర్వాత అది త్వరగా పోతుంది కదండి. అలాగా త్వరగా పోకుండా ఉండాలి అంటే ఐస్ క్యూబ్స్ అయితే ఉంటాయి కదండి. ఐస్ క్యూబ్స్ ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని అందులో పెట్టేసామనుకోండి, ఆ ఐస్ క్యూబ్స్ వాటర్లో పెట్టేస్తే నెయిల్స్కి ఉన్నటువంటి నెయిల్ పాలిష్ త్వరగా పాడవకుండా ఉంటుంది, త్వరగా పోకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఐస్ క్యూబ్స్ ట్రైలో ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్ని తీసుకొని వాటర్లో వేసుకొని ఇలాగ ఒక 5 మినిట్స్ మాత్రం నెయిల్స్ని అందులో ఉంచేసి 5 మినిట్స్ తర్వాత తీసినట్లయితే నెయిల్ పాలిష్ త్వరగా పోకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పెడ్స్ అయితే ఒక్కొక్కసారి మనం పెట్టేసుకుని పక్కన పడేస్తూ ఉంటాం కదండి, న్యాప్కిన్తో తుడుస్తూ ఉంటాము. దాని మీద కళ్ళద్దాలుకున్నటువంటి మరకలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఇలాగ స్పెడ్స్ పెట్టుకున్నప్పుడు సరిగా కనిపించదు కదండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఇలా స్పెడ్స్ని మాత్రం ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత చక్కగా ఇలా తీసుకొని ఇలాగా స్పెడ్స్ పైన ఉన్నటువంటి మరకల్ని ఈజీగా కాటన్ క్లాత్ ఇలా తుడుచుకున్నాం అనుకోండి, ఇలాగా స్పెడ్స్ అద్దాలు అయితే చక్కగా కనిపిస్తాయండి, ఎటువంటి మరకలు లేకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా అద్దాలపై ఉన్నటువంటి మరకలు పూర్తిగా రిమూవ్ అయిపోతాయి, స్పెడ్స్ పెట్టుకున్నప్పుడు చక్కగా కనబడుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుందండి, నిజంగా చెప్తున్నా. దీనిపై ఉన్నటువంటి మరకలు ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అడిగిన పొడుపు క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు కూడా ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.